అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ ఏ విధంగా జరిగింది అని తెలుసుకోవడానికి మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఈరోజు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు, సూపర్ హిట్ సభ సక్సెస్ అయిందని. ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నట్టు సార్? అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొత్తగా వచ్చిన వ్యక్తి, ఈయనకు అనుభవం లేదు. ఇక్కడ మీటింగ్ పెడితే సక్సెస్ కాదు, ఫ్లాప్ అవుతుంది, అటర్ ఫ్లాప్ అవుతుంది, యావరేజ్గా వస్తారు అని చాలామంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, చాలామంది మా సమక్షంలో ఉన్న వాళ్ళు చెప్పారు. దానికి వినూత్నంగా ఎక్కడా లేని విధంగా 10 రోజుల్లోనే లక్షలాది మంది జనాలు గ్రౌండ్లో వచ్చారు. అదేవిధంగా గ్రౌండ్కు తరలించకుండా రోడ్డు మార్గనే ట్రాఫిక్ జామ్ అయ్యి 3 లక్షల మంది జనాలు ఉన్నారు. ఇంత విజయవంతమైతే ఎవరూ ఊహించలేదు, ఇది ఊహకు అందలేదు. బాబు గారు కూడా, సీఎం గారు వెళ్తూ మా ఎమ్మెల్యే గారికి సూపర్ సక్సెస్ అని కొనియాడారు. అనంతపురంలో గత 2 ఏళ్ళ నుంచి అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. మా సీఎం గారు రావడంతో ఎక్కడ చూసినా రోడ్డు మరమ్మతులు కావచ్చు, ఎక్కడ చూసినా శుభ్రం చేసి రోడ్లన్నీ ఈరోజు అభివృద్ధి చెందింది. ఈ ఘనత అంతా మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిది. ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టాను సార్, నేను సక్సెస్ చేస్తానని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మామూలుగా వాన వస్తే గబ్బం ఎట్ట కొడిపోతుందో అదేవిధంగా మా ఎమ్మెల్యే పైన ఉన్న అపోహలన్నీ కొట్టకపోయాయి. ఆయనకి మైలేజ్ వచ్చింది. ఇంకా 15 ఏళ్ళ వరకు ఆయనే ఎమ్మెల్యేగా జెండా ఎగరేస్తారని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. ఇది మాకు చాలా ఆనందదాయకము. ఈ సభ ఏ విధంగా జరిగిందంటారు? ఈరోజు 2 రోజుల కిందట సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం మా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అదేవిధంగా కూటమి పార్టీల పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల నుంచి కూడా 26 జిల్లాల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయడానికి కృషి చేసినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా 10 రోజుల పాటు అనంతపురం ఎమ్మెల్యే గారు అక్కడ చేసి సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా ఆయన కృషి చేసినారు. ఆయన కృషి అమోఘం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా దగ్గుబాటి ప్రసాద్ అన్న మరొకసారి ఎలక్షన్లకు మరోసారి గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా 50 డివిజన్లో కూడా మేము గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా 4 పంచాయతీల్లో కూడా గెలవబోతున్నాం అని చెప్పేసి దానికి ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆ సభే కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బీగం వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ సభకు హాజరైనారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.